డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటిపై చర్యలు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలకు తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం QR కోడ్, గూగుల్ ఫామ్ను క్రియేట్ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా చూస్తున్న ప్రజల నుంచే ఆ సమస్యల పరిష్కారానికి కావలసిన సలహాలను, సూచనలను గ్రహించాలని భావించిన పవన్ కళ్యాణ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే QR కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ను ఫిల్ చేయాలని సూచించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ ఏపీలో పవన్ నిర్వహించే శాఖలలో పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ ఫామ్కు సంబంధించిన లింకును జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పాలనలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఏపీ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.